స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు, స్టేషన్ లో పరిస్థితి ఉద్రిక్తతం. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియో లైక్ చేయడం వల్ల చాలా మంది చేరువవుతుంది, దయచేసి లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ అరెస్ట్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. హీరో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భద్రత పెంచారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదుట 20 మంది భద్రతా సిబ్బంది ఉండగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు సైతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పరిసరాల ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ ఏరియాలో ట్రాఫిక్ను సైతం పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఎందుకు అనే విషయం గురించి తెలుసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర ఒక ఆవిడ థియేటర్ రిలీజ్ రోజు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులతో భద్రతా బలగాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించినట్లుగా పోలీస్ స్టేషన్ ఏరియాలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇలాంటి మరెన్నో వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.